శ్రీ దీపలక్ష్మాయ నమః. దీపస్తంభాలని ఎవరు ఎంత పరిమాణంలోని దీపాలను వెలిగించాలి? పూజకు లేదా శుభం కోసము దీపాలను అన్ని వర్ణాల వారు వెలిగించవలసిన వివరాలు. చిన్నపిల్లలు, కుమారి, బ్రహ్మచారులు, పెళ్లికాని కన్యలు 3 అడుగుల దీపస్తంభాలను ఉపయోగిస్తే చాలా మంచిది అని తెలిపారు. శుభం కలుగుతుంది వారికి. వివాహం అయిన వారు, గృహస్థులు తమ ఇష్టదేవతకి శుభకార్యాల్లోని వెలిగించే శుభదీపాలకై 3 అంగుళాల నుంచి 6 అంగుళాల దీపాల స్తంభాలను ఉపయోగించాలని తెలిపారు. వివాహం అయిన వారు, గృహస్థు పిల్లవానికి లేదా కుమార్తెకు పెళ్లి చేస్తున్నవారు లేదా 50 సంవత్సరాలు మీరిన వారు, ముని తాత అయినవారు 6 నుంచి 9 అంగుళాల ప్రమాణం ఉన్న శుభదీపాలను వెలిగించితే జీవితంలోని ధనాన్ని, కీర్తిని, యశస్సును, దేవుని అనుగ్రహంతో సుఖమయమైన జీవితాన్ని కలిగి ఉంటారు. 70 సంవత్సరాలు మీరిన వారు 9 అంగుళాల కంటే ఎత్తు ఉన్న దీపస్తంభాలను శుభదీపాలుగా ప్రతిరోజు ఉపయోగించుకోవచ్చు. శాస్త్రంలోని చెప్పినట్లు మేరకు పూజా తంత్రసారము తదితర గ్రంథాల్లోని పేర్కొన్న అంశాల మేరకు ప్రతిరోజు ఇళ్లల్లోని 6 అంగుళాల దీపస్తంభాలలోని దీపాలను వెలిగించాలి. దీనికంటే ఎత్తు ఉన్న దీపస్తంభాలను ఉపయోగించకూడదు. ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. పండుగల సమయంలోని, వ్రతాల్లోని, విశేష పూజల్లోని, శాంతి సమయాల్లోని, హోమాల్లోని, దేవతా శాంతి సమయాల్లోని, యాగాల్లోని, దీక్షా సమయాల్లోని, సప్తగ్రహాల, నవగ్రహాల పూజల్లోని, పారాయణ సమయంలోని దేవతలకు 10 అంగుళాల దీపస్తంభాల కన్నా పెద్దవాటిని ఉపయోగించమని చెబుతుంది శాస్త్రము. 3 అంగుళాల కంటే పెద్దగా ఉన్న దీపాన్ని విగ్రహాలు ఉన్న ఇంట్లోని విశేష పూజలు మరియు విశేష నైవేద్యాలు లేదంటే ప్రతిరోజు ఒక సేరు అన్నాన్ని దేవతకి నైవేద్యం పెట్టి దంపతులు భోజనం చేయాలి మరియు తాంబూల దానము, వస్త్రదానము చేసి తీరాలి. ఈ కారణాల వలన ఇంట్లోని 3 అంగుళాల కంటే పెద్దగా ఉన్న విగ్రహాలను పెట్టి పూజించే సంఖ్య చాలా తక్కువ. ఇంట్లోని శుభదీపాలను 3 నుంచి 6 అంగుళాల వరకు దీపాలను వెలిగిస్తే మంచి శ్రేష్టమైన ఫలితాలు దక్కుతాయి. వీటితోటి కులదేవత శాపము, దోషాలు నివారణ అవుతాయి. శుభదీపాలకి ఎవరైనా శుభదీపాలను వెలిగించేటప్పుడు 2 దీపాలు 2 పక్కలా వెలిగించాలి. ఏ కారణం చేతనైనా సరే ఒక్క దీపాన్ని వెలిగించకూడదు. శుభదీపాలను శుభకార్యాల సమయాల్లో మాత్రమే వెలిగించడం ద్వారాగా వాటి శుభదీపాలు అని పిలుస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.